హాయ్ అండి, నమస్తే. నిన్న సండే రోజున నేను చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాను నైట్ టైము. నీకు ఈజీ వేలో చెప్తానండి, ఈజీగా చేసుకోవచ్చు. నేను ఉదయము మామూలు ప్లెయిన్ రైస్ చేశాను, ప్లెయిన్ బిర్యానీ చేశాను చికెన్లోకని. ఆ రైస్నే నేను ఇప్పుడు యూజ్ చేసి దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాను. అది రెసిపీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత దాంట్లోకి పసుపు, కారపొడి, తర్వాత గరం మసాలా, సాల్ట్, మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అవి బాగా కలిపేసుకుని తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా 2 అవర్స్ నానబెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఇవన్నీ మ్యారినేట్ అయ్యాక ఇక ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆయిల్ వేడి చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో యాడ్ చేశాను. ఈ చికెన్ బాగా ఉడికిపోయేంత వరకు మనము ఉంచుకోవాలి. నాకు దగ్గరగా 45 మినిట్స్ పట్టింది మొత్తం ప్రాసెస్ చేసుకోవడానికి. అంత టైం ఉడికించాను నేను చికెన్ని బాగా. ఇక బాగా ఉడికిన తర్వాత గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఉదయం చేసుకున్న ప్లెయిన్ రైస్ని ఈ చికెన్ కర్రీ మీద యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత 20 మినిట్స్ ఉంచాను సిమ్లో పెట్టుకొని. అప్పుడు మనకి రైస్ అనేది, ఆ కర్రీ ఫ్లేవర్ అనేది మనకి రైస్కి పడుతుంది. ఇలా నేను సింపుల్గా అండ్ మామూలు దమ్ బిర్యానీ టేస్టే వచ్చింది. కాకపోతే రైస్ నేను ఉదయం చేసుకుంది, దాంట్లో తేడా ఏముండదు టేస్ట్లో. అప్పటికప్పుడు చేసుకొని వేసుకున్న అదే టేస్ట్, నేను చేసిన విధంగా చేసుకున్న అదే టేస్ట్. ఇక్కడ బాగా గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను రైస్ని యాడ్ చేసుకుంటాను. కొంచెం వాటర్ ఉంది కదా, అది కూడా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను దగ్గరికి వచ్చిన తర్వాత యాడ్ చేస్తున్నా రైస్. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుందండి బిర్యానీ, ఎక్కువ శ్రమ లేకుండా. ఇలా మొత్తం లేయర్ లాగా వేసుకొని దమ్ ఇచ్చాను. దమ్ ఇచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే రైస్ ఒక్కటి మనం ఉదయం వండుకుంది అంతే. టేస్ట్ కూడా అదే టేస్ట్ ఉండిద్ది, డిఫరెంట్ ఏమి ఉండదు. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, అండ్ నా వీడియోస్ని రెగ్యులర్గా చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చికెన్ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది, చూసారా? ఇలాంటి వెదర్లో ఇలా మంచి రెసిపీస్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉండిద్ది. మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఈ వెదర్లో. వేడిగా చేసుకొని తినండి ఏదైనా కానీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.